మార్కెట్లో ఇప్పటికే నెక్సాన్ ఉంది, హ్యారియర్ ఉంది, సఫారీ ఉంది కదా, మళ్ళీ సియరా ఎందుకు? ఇక్కడే టాటా వాళ్ళు మార్కెటింగ్ స్ట్రాటజీ ఉంది. వాళ్ళ స్ట్రాటజీ ఏంటంటే ద థర్డ్ స్పేస్. ఈ రోజున మన లైఫ్ ఎలా ఉంది? ఫస్ట్ స్పేస్ అంటే మన ఇల్లు, సెకండ్ స్పేస్ అంటే మన ఆఫీస్ లేదంటే వర్క్ స్పేస్. మనం రోజు ఈ రెండింటి మధ్యలో ట్రాఫిక్లో ఇరుక్కుపోతున్నాం. టాటా వాళ్ళు ఏం ఆలోచించారంటే మన కారు కేవలం ట్రావెల్ చేయడానికి మాత్రమే కాదు, అది మనిషికి ప్రశాంతతనిచ్చే ఒక లాంజ్లా ఉండాలి. అందులో కొత్త సియరా ఈవీలో ఇంటీరియర్స్ అని ఒక కార్లో ఉండవు, అది ఇంటి లివింగ్ రూమ్ లాగా ఉంటాయి. వెనక సీట్లు సోఫాలా ఉంటాయి, లాంగ్ సీటింగ్ లాగా. ముందు సీట్లు వెనక తిప్పుకోవచ్చు, లైక్ ఫ్యూయల్ స్విచ్చింగ్ కాన్సెప్ట్ ఇంక్లూడ్ చేశారు. కార్ లోపల న్యాచురల్ ఎలిమెంట్స్ లైక్ మాస్, వుడ్ వాడారు. అన్నింటికంటే హైలైట్ ఏంటంటే ఆ హ్యూజ్ పానోరామిక్ గ్లాస్ రూఫ్. ఒక్కసారి ఊహించుకోండి, మీరు లాంగ్ డ్రైవ్కి వెళ్ళారు, నైట్ అయింది, కారు పక్కన ఆపారు, సీట్స్ వెనక్కి వాల్చి ఆ పెద్ద గ్లాస్లో నుంచి పైకి ఆకాశంలో నక్షత్రాలను చూస్తున్నారు. ఇది కార్ కాదు, ఇది ఒక ఎక్స్పీరియన్స్. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఇండియన్ రేంజ్ రోవర్, ఇది ఒక ఇండియన్ డిఫెండర్ అవబోతుంది.